మీ సత్తాకి మా సత్కారం. మీరు హాట్ సీట్లో కూర్చోవాలంటే ఒక పాట గాని ఒక డైలాగ్ గాని డాన్స్ గాని చేయాలి. మీరేం చేస్తారా? నన్ను మరీ ఇబ్బంది పెడుతున్నావు బిగ్ బాస్. ఆ రోజు నేను వచ్చినప్పుడు మీరు నన్ను అడగలేదేమిటి? కమాన్, మీరు డాన్స్ చేస్తారా, పాట పాడతారా, డైలాగ్ చెప్తారా? ఓకే, డైలాగ్ చెప్తాను. ఓకే, అవ్వన్ అచ్చు అత్రి కమాన్. ఈస్ట్ సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కూకట్పల్లి, నార్త్ సైడ్ కోంపల్లి, సౌత్ సైడ్ ఏదో పల్లి. ఇక్కడ వారిని ఎవరిని అడిగినా ఒక్క నుంచి మరీ చెప్తారు. రియాలిటీ షోస్ లో, గేమ్ షోస్ లో ఎవరు గెలుస్తారంటే బొట్టు సీను బొట్టు సీను బొట్టు సీను అని. అందుకే ఇక్కడికి వచ్చా. సుర్రు సుమ్మైంది కదా. మీరు ఒక్కి నొక్కి విజయం నాదే 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 అంటుంటే నిజంగా విజయం మీకే వస్తుందేమో, ₹1,00,00,000 మీరే తీసుకెళ్లిపోతారేమో అన్న నమ్మకం కలుగుతుంది. ఓకే, మనం వెళ్ళి ఆ హాట్ సీట్ లో కూర్చొని ఆడదామా? హలో కింగ్, ఆ సీటు మనదమ్మా. అలవాట్లో పొరపాటు. సారీ. మీలో ఎవరు కోటీశ్వరుడు ఆట ఆడే ముందు మన మన్మధుడు ఎందుకు ఇక్కడికి వచ్చాడో ఒక ఏమి చూద్దాం. కింగ్ మన్మధుడు ఈ ఆటలో ₹1,00,00,000 తన సొంతం చేసుకోవడానికి తహతహలాడుతున్నాడు. అసలు మన కింగ్ మన్మధుడికి ₹1,00,00,000 ఎందుకు? అతని మాటలలోనే వినండి. గతంలో ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఒక కో ఆర్టిస్ట్, అలానే టెక్నీషియన్స్, డిస్ట్రిబ్యూటర్స్, అలానే అభిమానులు, వీళ్ళందరి సహాయ సహకారాల వల్ల నటిస్తూ డబ్బులు సంపాదించేవాడిని. ఇప్పుడు నా మేధాశక్తితో నాకు నేనే పోటీ పడి ఈ ఆటలో ₹1,00,00,000 సంపాదిస్తా. మా పిల్లల పెళ్లికి గిఫ్ట్గా ఇస్తాను. ఓకే ఓకే కింగ్ గారు, ఇక మన ఆట మొదలు పెట్టే ముందు ఒక చిన్న ప్రశ్న. హాట్ సీట్ ఎలా ఉందా? ఇక్కడ కూర్చునే వాళ్ళు ప్రతిసారి హాటు హాటు అంటే ఏమిటో అర్థం కాలేదు. ఇప్పుడు తెలుస్తుంది ఇది ఎంత హాట్. ఓకే, ఆట మొదలెడదామా? పెడదాం. అంతకన్నా ముందు ఒక చిన్న ప్రశ్న. ఆగండి, ఈ ప్రశ్నకి ప్రైజ్ మనీ ఎంత? ఎక్స్క్యూజ్ మీ, ఇది మనీతో సంబంధం లేదు. అందరి మనసులోనూ ఉన్న ఈ ప్రశ్న ఏమిటంటే, మీరు ఇంత అందంగా మన్మధుడిలా ఇంత టీనేజర్ లా కనపడటానికి కారణం ఏంటో సెలవిచ్చుకుంటారా? ఏముంది, రోజు ప్రశాంతంగా ఉంటాను, ఆనందంగా ఉంటాను, యోగా వ్యాయామం చేస్తూ ఉంటాను. వాటన్నిటి రిజల్టే ఇదిగో మీరు చూస్తున్న మన్మధుడు. విన్నారుగా మన కింగ్ మన్మధుడి అసలు రహస్యం. ఇక నుంచి మీరు కూడా సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి, చిన్న పిల్లలు కాండి. ఓకే, లెట్స్ ప్లే ద గేమ్. ఓకే కింగ్, నీకు ఈ ఆట గురించి చెప్పవలసిన అవసరం లేదనుకుంటా. కాకపోతే నేను కొత్త కాబట్టి ఒక్కసారి చెప్తాను. ఈ ఆటలో కొన్ని ప్రశ్నలుంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తే మీరు ₹1,00,00,000 సంపాదిస్తారు. మీకు కష్టం అనిపిస్తే మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. 1 ఆరియన్ పోల్, 2 50-50, 3 ఫోన్ ఏ ఫ్రెండ్, 4 డబుల్ డిప్పర్. ఓకే, మరి రఫ్ ఆడించేద్దాం ఆడేస్తూ. ఆర్ యు రెడీ? ఎవరు రెడీ? మొదటి ప్రశ్న, తాలింపులో వాడే ఆకు పేరేమిటి? అరిటాకు, బి తమలపాకు, సి విస్తరాకు, డి కరివేపాకు. మళ్ళీ అడుగుతున్నా, మళ్ళీ చెబుతున్నా, వినండి. విచ్ లీవ్ యూజింగ్ తాలింపు? ఓకే, మీకు 60 సెకండ్లు మాత్రమే టైం ఉంది. కమాన్, యువర్ టైం స్టార్ట్ నౌ. తాలింపేసిన పప్పు, పచ్చడి, చారు అరిటాకులో వేసుకొని తింటాం కాబట్టి అరిటాకు తాలింపులో వేసుకోరు. అరిటాకును తాలింపులో వేసుకోరు కదా బిగ్ బాస్. చెప్పేస్తారు మరి.
ఫస్ట్ నువ్వు ఆన్సర్ టెల్లు. ఐ కన్ఫర్మ్. ఆశ దోశ అప్పడం. అరిటాకు కాదు, విసిరాకు కూడా సేమ్ పర్పస్ వాడతాం కాబట్టి విసిరాకు కూడా కాదు. మనం తిన్న తర్వాత అన్నం అరగడానికి తమలపాకు వేసుకొని తింటాం నోట్లో, కాబట్టి తమలపాకు కూడా కాదు. టైం అయిపోతుంది కింగ్, చెప్పాలి త్వరగా. బిగ్ బాస్, కరివేపాకు ఫిక్స్. కరివేపాకు ఇది ఫైనల్ అంటారు. ఫైనల్. చూడండి ఎంత వేడిగా ఉందో. నిజంగా ఇది హాట్ సీటే బిగ్ బాస్. నా ఆన్సర్ ఫైనల్ గా కరివేపాకు ఫిక్స్. కరివేపాకు. ఈ ఆన్సరు తప్పైతే మీరు ఓడిపోతారు, కరెక్ట్ అయితే నెక్స్ట్ ప్రశ్నకు వెళ్తారు. కరివేపాకు ఫైనల్ అవ్వాలి. కంప్యూటర్ మహాశయ, కింగ్ ఆన్సర్ డి కరివేపాకు. లాక్ చేయమంటారా? చేసేయండి. తాలింపులో వాడే ఆకు పేరేంటంటే కరివేపాకు అని సమాధానం చెప్పారు. మీరే గనుక ఏ ఆకు పేరు చెప్పినా అది తప్పైపోయింది. కరెక్ట్ ఆన్సర్ యువర్ కరివేపాకు. నాకు తెలుసు. ఏమిటి కరివేపాకే? ఇలా చిన్న చిన్న ప్రశ్నలకే ఇప్పుడే దేవుడు వాడుకుంటే ఎలా కింగా? ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకోడైల్ ఫెస్టివల్ అంటే ముందుంది ముసల పండగ అని. కనుక మీరు గెలుచుకున్నారు 20 లక్షలు. కింగ్ గారు, మీ ఉత్సాహాన్ని చూస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెండో ప్రశ్నకు వెళ్ళాలనిపిస్తుంది. ఓకే, నా రెండవ ప్రశ్న. చిన్న బాబు బంగారు పుట్టలో వేలు పెడితే ఏం కుట్టింది? ఏ స్మాల్ బాయ్ పుట్టింగ్ హిస్ ఫింగర్ ఇన్ గోల్డెన్ పుట్ట, దెన్ వాట్ బైట్? ఏ గాడ్జిల్లా, బి ఏనుగు, సి ఖడ్గమృగం, డి చీమ. చిన్న బాబు బంగారు పుట్టలో వేలు పెడితే ఏం కుట్టింది? ఏ గాడ్జిల్లా, బి ఏనుగు, సి ఖడ్గమృగం, డి చీమ. ఈ కథ ఎక్కడో విన్నట్టుంది. నాకు తెలిసింది 7 కొడుకుల కథ అనుకుంటా. ఈ 7 కొడుకులు ఫారెస్ట్ కు వెళ్తారు, వెళ్ళి హంటింగ్ చేస్తారు. అవును కదా బిగ్ బాస్? ఇగో ఏమండి కింగ్ గారు, కావాలంటే కథలు మనం తర్వాత చెప్పుకుందాం, ముందు ఆన్సర్ చెప్పండి. బాస్, నేను ఆన్సర్ కోసమే స్టోరీని రివ్యూ చేసుకుంటున్నాను. దయచేసి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. ఓకే, మీకు సమాధానం చెప్పడం కష్టంగా ఉందనుకుంటే మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. 1 ఆడియన్ పోల్, 2 50-50, 3 ఫోన్ ఏ ఫ్రెండ్, 4 డబుల్ టిప్పా. అవి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆన్సర్ చాలా ఈజీ అవుతుంది. కమాన్, సెలెక్ట్ చేసుకోండి, మనకు టైం లేదు. ఓకే, నేను ఫోన్ ఏ ఫ్రెండ్ ని యూజ్ చేసుకుంటా. ఓకే, కింగ్ గారు ఫోన్ ఏ ఫ్రెండ్ యూజ్ చేసుకుంటా అన్నారు. అయితే ఇప్పుడు మీరిచ్చిన ఫ్రెండ్ లిస్ట్ లో ఏ బాబు గారు, బి ఆర్ తేజ గారు, సి విక్టరీ గారు ఉన్నారు. అయితే వీళ్ళ ముగ్గురులో ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు? నాకు తెలిసి బాబు గారు అయితేనే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి ఇతిహాసాలు, కథల మీద బాగా పట్టుంది. ఈ టీకి ఆన్సర్ ఆయనే చెప్పగలడు, అందుకే ఆయన ఫిక్స్ చేశాను. ఓకే కంప్యూటర్ గారు, బాబు గారికి టకటకటగా కాల్ కలిపేయండి. హలో హలో, నమస్కారం సార్. నమస్కారం. ఏం చేస్తున్నారు సార్? ఆ? నేను మీలో ఎవరు కోటేశ్వరుడు అనే కార్యక్రమం నుండి బిగ్ బాస్ ను మాట్లాడుతున్నాను. ఆ బిగ్ బాస్ గారు బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీ మూవీ ఎలా జరుగుతుంది? అద్భుతం, అమోఘం. ఓకే సార్, నా పక్కన కింగ్ మన్మధుడు ఉన్నాడు. ₹1 కోటి సంపాదించడం కోసం అద్భుతంగా ఆడుతున్నాడు. ఒక క్లిష్టమైన ప్రశ్నకు మీ దగ్గర నుండి సమాధానం తీసుకోవాలని ఆరాట పడుతున్నాడు. ఇక్కడ ఒక 60 సెకండ్లు టైం ఉంటుంది. ఆ టైంలో మీరు చెప్పాలి. అంత టైం కూడా అవసరం లేదు, ముందు అడగండి. ఓకే కింగ్ మన్మద, నీకు టైం వచ్చింది. ఆ ప్రశ్న అడిగి
ప్రశ్నకు సమాధానం చెప్పు. బాబు గారు, ఆ కింగు గారు ఎలా ఉన్నారు? మీరిచ్చే ఆన్సర్ బట్టి నేను ఎలా ఉన్నానో చెప్తాను. ఓకే, అడగండి. చిన్న బాబు పొట్టలో వేలు పెడితే ఏం కుట్టింది? అసలు చిన్నబాబు ఎందుకు పెట్టాడు? ఎందుకు పెట్టాడో మనకు తెలియదు బాబు గారు. ఏలు పెడితే ఏం కుట్టింది? ఆన్సర్లు బాగా వినండి. ఏ గాడ్జిల్లా, బి ఏనుగు, సి ఖడ్గమృగం, డి చీమ. గాడ్జిల్లా అంటే దానిది భారీ కాయం, పుట్టలో పట్టదు. ఇది జగమెరిగిన సత్యం. మరి ఆ సత్యం మీకు ఎందుకు తెలియదో నాకు తెలియదు. మరి ఆన్సర్ ఏంటి? ఏనుగంటే పొట్టలో ఉండదు, ఫారెస్ట్ లో ఉంటుంది. కాబట్టి ఏనుగు కూడా కాదు. ఖడ్గమృగం. ఖడ్గమృగం అంటే ఖడ్గం అంటే కత్తి. ఆ కత్తితో మృగాల్లాంటి విలన్స్ ని మట్టి కనిపించాం మా సినిమాల్లో. కాబట్టి అది కుట్టి ఉండదు. ఆన్సరు ఏం చెప్పాడు? బాబు గారు చాలా విడమర్చి చెప్పారు. ఆల్మోస్ట్ మీకు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుండొచ్చు. కింగ్, మీ ఫైనల్ ఆన్సర్ ఏమిటి? బాబు గారు చెప్పినట్టుగా నేను డీకి ఫిక్స్ అవుతున్నా. నా ఆన్సర్ డి చీమ. ఓకే, ఎన్నో అనుమానాలకు సమాధానం ఇచ్చే కంప్యూటర్ మహాశయ కింగ్ గారు ఆన్సర్ డి అని చెప్పారు. కింగ్ గారు దీన్ని లాక్ చేయమంటారా? టెన్షన్ తో నా తల తిరుగుతుంది. ఆన్సర్ ఏమిటో చెప్పు మహానుభావా. ఓకే, బాబు గారి సహాయంతో కింగ్ గారు డి చీమ లాక్ చేయమన్నారు. కంప్యూటర్ గారు లాక్ చేయండి. బాబు గారు చెప్పిన ఆన్సర్ మీరు చెప్పకపోయి ఉంటే 20 లక్షలు కోల్పోయేవారు. కింగ్ గారు కంగ్రాట్స్, అద్భుతం, అమోఘం, ఎరగదీసేశారు. ఓకే, మరి బాబు గారికి థాంక్స్ చెప్పండి ఒకసారా. బాబు గారు, ఇప్పటి వరకు మీరు ఫ్యాన్స్ గుండెల్లోనే ఉన్నారు. ఇప్పటి నుండి నా గుండెల్లో కూడా మీరు ఉంటారు. ఎంతో రసపట్టుగా సాగుతుంది ఈ ఆట. 20 లక్షల తర్వాత 40 లక్షలు తెచ్చే ప్రశ్న ఆడేద్దాం. కంప్యూటర్ మహాశయ, నెక్స్ట్ ప్రశ్న. పానీపూరిలో పూరిని పగలగొట్టి పూరిలో పోసేది ఏమిటి? వాట్ టైప్ ఆఫ్ లిక్విడ్ ఫిల్ విత్ వాటర్ పూరి? ఆప్షన్స్: ఏ పానీ, బి పాలు, సి తేనె, డి బాదం పాలు. ఇంకోసారి రిపీట్ చేస్తున్న ప్రశ్నని జాగ్రత్తగా వినండి. పానీపూరిలో పూరిని పగలగొట్టి పూరిలో ఏం పోస్తారు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ, కమ్ ఆన్. మీరు నా గురించి బాగా ఇన్ఫర్మేషన్ లాగినట్టున్నారు సార్. అందుకే నన్ను ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. అయ్యో, అదేం కాదు కింగ్ గారు. ప్రతి ఒక్క ప్రశ్న కష్టంగా ఉండాలని నేనే దగ్గరుండి తయారు చేయించాను. ముందే చెప్పాను కదా, ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకడైల్ ఫెస్టివల్ అని. అయినా మీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది కింగ్? నేను పానీపూరి తినను, ఇంకా నాకేం తెలుస్తుంది పానీలో ఏం పోస్తారు? పాలు పోస్తారు, తేనె పోస్తారు, నీళ్లు పోస్తారు. ఏమండి, అన్ని ప్రశ్నలు ఈజీగా ఉంటే అది ఆటలు అవుతుంది చెప్పండి. ప్రశ్న అంటే కష్టంగా ఉండాలి. కష్టంగా ఉంటేనే మెదడుకి పొదును పెట్టవచ్చు. మీకు నిజంగా కష్టం అనిపిస్తే 4 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను. ఆల్రెడీ ఒక ఫోన్ ఫ్రెండ్ వాడేసుకున్నారు. తర్వాత ఆడియన్స్ పోల్, 50-50, డబల్ డిప్ ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి కనుక వాటిలో ఏమైనా మీరు సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, ఆడియన్స్ పోల్. ఆడియన్ పోల్. ఓకే ఆడియన్స్, మీకు ఇప్పుడు టైం వచ్చింది. మీ దగ్గర ఉన్న వాటితో కరెక్ట్ సమాధానం క్లిక్ చేసి పెట్టండి. మీ టైం స్టార్ట్ నౌ. స్టాప్. ఓకే, కింగ్ గారికి హెల్ప్ చేస్తామని ఆడియన్స్ కొన్ని ఆన్సర్లు ఇచ్చారు. అవి ఏమిటో చూద్దాం. 80% తేనె అన్నారు, 15% పాలు అన్నారు, 5% పానీ అన్నారు. కింగ్ గారు 80% తేనె వచ్చింది, ఫిక్స్ చేయమంటారా? ఆగాగండి బాస్ గారు. ఈ ఆడియన్స్ మేధా సంపత్తిని ఉపయోగించి ఆన్సర్లు చెప్తే వాళ్ళ ఆన్సర్లు విని బొక్క బోర్లో పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది నాకు బాగా తెలుసు.
అందుకే నన్ను నేనే నమ్ముకుంటా. సాహసం చేయరా డింబక. వేసుకోనా వాస్కోడిగామా. నా ఆన్సర్ ఏ పాని. ఫిక్స్. ఓకే, నేను లేట్ చేయను. కంప్యూటర్ మహాశయ, ఆన్సర్ ఏమిటి? కరెక్ట్ కింగారు. ఏ పాని కరెక్ట్ ఆన్సర్. మీరు సూపర్ హై. థ్యాంక్స్ నాగు, థ్యాంక్స్ నాగు. ఐ లవ్ యూ నాగు. ఎవడి కింగారు, నాకు ఒక చిన్న ధర్మ సందేహం. ఆడియన్స్ 80% తేనె అని పెట్టినా కూడా 5% ఇచ్చిన ఓన్లీ పాని అని మీరు ఎలా కనిపెట్టగలిగారు? ఏమండి బాస్ గారు, మీరు అడిగిన ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. ఎంతసేపు కంగారులో గుర్తుపట్టలేకపోయా. పానీపూరిలో ఏం పోస్తారంటే పానీయగా పోసేది బాస్ గారు, అందుకే అలా చెప్పేశారు. ఈజీగా కనిపెట్టేశారా? మీరు చాలా స్మార్ట్ కింగారు. మీరు గెలుచుకున్నారు 50 లక్షలు. కింగారు, ఈ 50 లక్షలతో ఆడతారా లేక తీసుకుని వెళతారా? నోవే, కోటితోనే ఈ కింగ్ తిరిగి వెళ్తాడు. అప్పటి వరకు ఆ 50 లక్షలు మీ లాకర్లో పెట్టుకుని దాచుకోండి. ఆశగా ఆడుతున్నావు, ఎందుకు అడగాలి? 75 లక్షల ప్రశ్న. నెక్స్ట్ ₹1,00,00,000 చెక్ కూడా రెడీ చేసుకోండి. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. ఓకే, ఈ ప్రశ్న ఎలా ఉందో చూద్దాం. కంప్యూటర్ మహాశయ, ప్రశ్న ఏంటో చెప్పండి. కింగారు, మీరు చాలా జాగ్రత్తగా ఏకాగ్రతతో వినాల్సిన ప్రశ్న. శివ సినిమాలో హీరో వాడిన ఆయుధం ఏమిటి? విచ్ వెపన్ హీరో యూజ్ ఇన్ శివ మూవీ? ఏ విమానం చైన్, బి మెడలో చైన్, సి స్కూటర్ చైన్, డి సైకిల్ చైన్. రిపీట్ చేస్తున్నాండి. శివ సినిమాలో హీరో వాడిన ఆయుధం ఏమిటి? కామైపోయావు. 50 లక్షలు చెక్ తీసుకుని వెళతావా, లేకపోతే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి 70 లక్షలు గెలుచుకొని ₹1,00,00,000 ప్రశ్నకు వెళ్తావా? ఒక్క నిమిషం నన్ను ఆలోచించుకొనిస్తారా? మీరు అంతగా తింకుతా అంటే తింకొద్దా నేను అంటానా? తింకండి, తింకండి, బాగా తింకండి. శివ సినిమాలో హీరో వాడిన ఆయుధం ఏమిటి? విమానం చైను హీరో కన్నా పెద్దగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా చైన్ కూడా హీరో కన్నా పెద్దగా ఉంటుంది కనుక విమానం చైన్ కాదు. స్కూటర్ చైన్ అంటే కటింగ్ బ్లేర్లు, స్క్రూ డ్రైవర్లు తెచ్చి ఓపెన్ చేయాలా, కాబట్టి స్కూటర్ చైన్ కూడా కాదనుకుంటా, కానీ అదే అనిపిస్తుంది. ఇక మెడలో చైన్ అనుకుంటే కొట్టిన దెబ్బ తగలదు. ఇంకేమై ఉంటుంది అబ్బా? సైకిల్ చైన్ అనుకుందాం. హీరోలు సైకిల్ ఎందుకు వాడతారు? వాళ్ళు పెద్ద పెద్ద బైకులు వాడతారు కాబట్టి ఖచ్చితంగా సైకిల్ చైన్ అయితే కాదు. ఏమై ఉంటుంది అబ్బా? ఎక్స్క్యూజ్ మీ కింగారు, మీరు ఇలా ఆలోచించుకుంటా ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్ వస్తారా? ఆగండి 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 ఆగండి. నాకు రెండింటి మీద బాగా డౌట్ గా ఉంది. అవే కరెక్ట్ అనిపిస్తుంది. ఒకటి స్కూటర్ చైన్, రెండోది మెళ్ళో చైన్. ఐ విల్ గో విత్ 50-50 సార్. ఓకే, కింగు గారు 50-50 లైఫ్ లైన్ ని వాడుకోవాలనుకుంటున్నారు. కంప్యూటర్ గారు, ఆ 2 రాంగ్ ఆన్సర్ ని ఫటాఫట్ తొలగించేసేయండి. కింగ్ గారు, మీరు ఏవైతే కరెక్ట్ అనుకున్నారో, ఏవైతే నిజమవుతాయో అని నమ్మారో, ఆ 2 ఆన్సర్లు పోయినాయి. ఇక్కడ టైం లేదు. కరెక్ట్ ఆన్సర్ ఒకసారి మీరు ఓకే అని ఫిక్స్ చేస్తే. ఓకే, ఏ ఫిక్స్? ఏ ఆన్సర్ ఓకే చేయమంటావా, లాక్ చేయమంటారా? ఫైనల్ డిసిషన్ చెప్పండి. ఏ కాదు, డి సైకిల్ చైన్ ఫిక్స్. ఏ అన్నారు, డి అన్నారు. గారు డి అని ఎంతో కన్ఫ్యూజన్ గా చెప్పిన ఈ ఆన్సర్ కరెక్టా కాదా?
మీరు టీ అన్న తర్వాత మీకోసం 75 లక్షల చెక్కు రెడీగా ఉంది. ఇవ్వండి కింగ్ గారు, ఇది తీసుకొని ఎంచక్క ఇంటికి వెళ్ళిపోండి. మళ్ళీ మనకి కోటి కడే. నన్ను మోసం చేయొద్దు. నన్ను ₹1,00,00,000 ప్రశ్న అడగండి, ₹1,00,00,000 చెక్ ఇచ్చి పంపండి. అప్పటి వరకు ఈ కింగ్ ఇక్కడే ఉంటాడు. దొంగి, నేను ఏం చెప్తున్నా అంటే, ఇన్ కేసు నువ్వు ₹1,00,00,000 ఆ ప్రశ్న చెప్పలేకపోయావు అనుకో, నీకు 10 లక్షలు మిగిలింది అనమాట. అందుకని ఎంతగా 70 లక్షలతో అవి వెళ్ళిపోతావు కదా అని చెప్పారు. నువ్వు అడగమంటే అడగనా? నోవే, అడగండి, కోటి ఇవ్వండి. ఓకే, అంతగా అడుగుతుంటే నేను ఎందుకు అడగను? జాగ్రత్తగా ఈ ప్రశ్న వినండి. ఆడియన్స్ మీరు కూడా వినండి. ₹1,00,00,000 ప్రశ్న. కంప్యూటర్ మహాశయ, ఆ ₹1,00,00,000 ప్రశ్నని స్క్రీన్ మీద చూపించేయండి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? ఆప్షన్స్: ఏ, రానా చంపమన్నాడా? బి, కట్టప్పకు జీతం పెంచలేదని కట్టప్పకే చిరాకు వేసి పొడి చేశాడా? సి, రమ్యకృష్ణ చంపేమందా? లేక కట్టప్ప పొరపాటున ఎవరో అనుకొని బాహుబలిని చంపాడా? దీనికి ఆన్సర్ ఏమిటో చెప్పండి. ₹1,00,00,000 తీసుకువెళ్ళండి, నాకే అభ్యంతరం లేదు. ఇది చాలా అన్యాయం. ఈ దీనికి ఆన్సర్ ఎలా తెలుస్తుంది బాస్? బిగ్ బాస్, మరి ₹1,00,00,000 ప్రశ్న కష్టంగా అడగకుండా ఏమంటారు? సంపూర్ణేష్ బాబు మొదటి సినిమా ఏమిటి, అలానే రాజుబాబు కబడ్డీ ఎలా వినడం అడుగుతారా? ₹1,00,00,000 కష్టంగా అడుగుదామా? అని సమాధానం చెప్పు, ₹1,00,00,000 తీసుకెళ్ళంతా. రాజమౌళి గారు